ఈరోజు మరి నిన్న జరిగినటువంటి బడ్జెట్ చాలా సంతోషకరమైనటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మరి పెడన నియోజకవర్గం శాసనసభ్యులు మంచి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు, అలాగే కుర్తివేణి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మీడియా మిత్రులకి, అలాగే విలేకరులందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అని ఈరోజు మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మా ఎమ్మెల్యే గారు ఆ బడ్జెట్లో ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతుని రాజు చేయాలి అన్న సంకల్పంతో మరి ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందో, మరి 2019 నుంచి 2024 వరకు సాగునీటి రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే. మరి ఈరోజు 26, 27 మరి మన జరిగినటువంటి బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించినటువంటి మరి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సాగునీటి రంగంలో కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ పెద్దపీట ఇలాంటి బడ్జెట్ నేను ఎక్కడ చూడలేదు. అంటే రైతును రాజును చేయాలి అంటే ఇది రామరాజ్యం. రామరాజ్యం అంటే రైతులు రాముడు ఎలా పరిపాలన చేస్తే ఆ రాముడు పరిపాలన చేసినప్పుడు రైతుకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి అలాంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ మరి రైతుకి ఇన్ని అవకాశాలు, ఉచిత కరెంట్ ఇచ్చారు. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి ధాన్యం కానీ అదే తుఫాన్లు మరి వర్షాలు వస్తే చివరి గింజ వరకు కొనుగోలు చేసి మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ధాన్యం కళ్ళంలో ఉండగానే డబ్బులు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి పేదల సంక్షేమానికి ఎక్కువగా నిధులు కేటాయించి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండేటువంటి పార్టీ అని నిరూపించుకున్నటువంటి మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ రోజున ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి కారకమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలుసు. ముఖ్యంగా మరి చేనేత పరిశ్రమకు సంబంధించి మరి గతంలో ఎన్నడూ లేని విధంగా వీవర్స్ సెక్షన్కు సంబంధించి అన్ని రకాల స్కీములకి సంబంధించి 600 కోట్ల రూపాయలు మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా 200-250 కోట్లు పెట్టిన సందర్భం ఉంది తప్ప 600 కోట్ల రూపాయలు మరి ప్రప్రదంగా పెట్టినటువంటి మంత్రి గారికి ఈ చేనేత పరిశ్రమ ప్రత్యేకంగా మరి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు